హైదరాబాద్లోని అల్వాల్ రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల్లో పూర్ణ గణవేష్తో మహిళలు పథసంచలనంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి పల్లవి స్కూల్ వరకు పథసంచలనం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాశీనాథ్ శిరీష అధ్యక్షతన కూడా విజయవంతమైంది. ఈ దేశంలో పుట్టినందుకు కూడా గర్విస్తున్నాను. ఇంకెక్కడ పుట్టినా నాకు ఇట్లాంటి ప్రివిలేజ్ లేదంటే ఇలాంటి గౌరవం, ఇటువంటి సంఘం, ఇటువంటి సొసైటీ దొరకదేమో. ఇంతమంది నేను చూస్తున్నాము. మేము చాలా నేర్చుకుంటాము, ట్రై చేస్తాము. ప్రతిరోజు మీటింగ్స్లో కూర్చొని థియరీ వింటాము. ఒక ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలి అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మాకు నేర్పిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు నేను ఒక 15 నిమిషాలు సీతక్క గారితో ట్రావెల్ చేయడం జరిగింది వేదిక దగ్గర రావటానికి. నేను నేర్చుకున్నది ఏంటంటే 15 నిమిషాల్లో ఒక డిసిప్లిన్, ఒక సంస్థను రన్ చేయడానికి చిన్న చిన్న విషయాలు ఎంత బాగా పరిగణలోకి తీసుకొని వాటిని పిల్లలకి నేర్పించడానికి, మాలాంటి వాళ్ళకి నేర్పించడానికి, థియరీలో కాదు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పటం, అవి దగ్గర ఉండి నేర్పించటం అనేది ఒక సంస్థని నడిపించే వాళ్ళకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. ఈరోజు మనందరము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగినటువంటి 3 విశేషాలు ఉన్నాయి. మొదటిది అందరికీ తెలిసిందే రథసప్తమి. రెండవది సంఘ ప్రేరణతోటి దేశమంతటా అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు సమాజ పరివర్తన కోసం పనిచేస్తున్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ సమయంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఉత్సవం ఇది, కాబట్టి విశేషమైంది. రాష్ట్ర సేవికా సమితి 1936లో ప్రారంభమైతే మన తెలంగాణ ప్రాంతంలో 1968లో మొట్టమొదటి సమితి